హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వర్మ మెక్. బైక్కు సంబంధించిన నాలెడ్జ్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్మ మెక్ 183 అని ఉంటుంది. ఈరోజు వచ్చేసి బజాజ్ పల్సర్ 150 BS4 బండికి అయితే హాఫ్ బోర్ అయితే చేస్తున్నాము. అసలు హాఫ్ బోర్ అంటే ఏమిటి, ఫుల్ బోర్ అంటే ఏమిటి, ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది బోర్ అంటారు. ఈ బోర్కు లోపల గీతలు ఎలా వచ్చాయో చూడండి, లైనింగ్స్ ఒకసారి చూడండి ఎలా వచ్చాయో. దీన్ని ఆల్రెడీ ఇంతకుముందే ఒకసారి అయితే కటింగ్ చేయించారు, కాబట్టి ఇప్పుడైతే కొత్త బోర్ అయితే రీప్లేస్ చేస్తున్నాము. ఇది వచ్చేసి పిస్టన్ అంటారండి. ఒకసారి చూడండి పిస్టన్ ఎలా అయిందో, దీనికి అయితే లైనింగ్స్ ఎలా వచ్చాయి. ఇక్కడ ఈ రింగ్స్ అయితే జామ్ అయిపోయాయి మొత్తం. ఈ లైనింగ్స్ రావడం వల్ల ఆయిల్ అనేది కిందికించి ఇట్లా పైకి పిస్టన్ పైకి వచ్చి స్మోక్ రూపంలో అయితే వెళ్ళిపోతుంది. దాన్నే బోర్ పోవడం అంటారు. ఇది పిస్టన్ అంటారు. తర్వాత వచ్చేసి హెడ్. ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ 100%. బోర్ చేయించినప్పుడల్లా హెడ్కి అయితే వాళ్ళు అయితే వేయించుకోవాలి. వాల్ గైడ్స్ వేయిపోతే అయితే కొత్తవి వేయించుకోవాలి. అయితే దీంట్లో వాల్ గైడ్స్ అయితే ఉంటాయి. ఈ హెడ్ అనేది మెకానిక్ అయితే చేయడు, లేత్ మిషన్ లో అయితే రిపేర్ చేసి ఇస్తారు. కొత్త వాల్స్ వేసి అయితే లేత్ మిషన్ లో అయితే వేసిస్తారు. మొత్తం నీట్ గా చేసి కొత్త వాల్స్ అయితే లేత్ మిషన్ లో వేస్తారు. తర్వాత వచ్చేసి ఈ టైమింగ్ చైన్ అయితే ఈ బండికి రీసెంట్ గానే వేసాం కాబట్టి అదే ఉంచుతున్నాము. అలాగే వచ్చేసి టైమింగ్ చైన్ టెన్షన్ అంటారు దీన్ని. ఇది కూడా రీసెంట్ గానే వేసాము. దీని మట్టుకు ఇప్పుడైతే ఇంజన్ ఆయిల్ స్పార్క్ ప్లగ్. దీన్ని మాత్రము ఆఫ్ బోర్ లేదా ఆఫ్ ఇంజన్ అయితే అంటారు. ఫుల్ ఇంజన్ అంటే ఏం చేస్తారంటే ఇక్కడ ఉంటుంది, కనెక్టింగ్ ఉంటుంది. ఫుల్ ఇంజన్కి వచ్చేసి కనెక్టింగ్ కొత్తది వేస్తారు. అలాగే క్లచ్ ప్లేట్స్, ఇంజన్లో ఏమైనా గేర్ వీల్స్ ఏమైనా సామాన్లు పోతే దాన్ని మట్టుకు ఫుల్ ఇంజన్ అంటారు. ప్రజెంట్ అయితే మనం వచ్చేసి హెడ్ రిపేర్ చేస్తున్నాము. హెడ్లో కొత్త వాల్ గైడ్స్ అయితే వేస్తున్నాము. తర్వాత వచ్చేసి ఈ బోర్ కిట్ అనేది కొత్తది వేస్తున్నాము. ఇవైతే బాగానే ఉన్నాయి. క్యామ్ షాఫ్ట్ అయితే ఓకే 100%. టైమింగ్ చైన్ టెన్షనర్ ఓకే ఉంది. టైమింగ్ చైన్ ఓకే ఉంది. తర్వాత వచ్చేసి 2 స్పార్క్ ప్లగ్లు. తర్వాత ఇంజన్ ఆయిల్ అయితే రీప్లేస్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే మనం ఆ బోర్ అంటే చేసేది ఇదే. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు బోర్ అయితే కొత్తది వేసుకుంటేనే బాగుంటుంది. మేము దీనికి వేస్తున్నాము. మీరు ఒకవేళ అమౌంట్ కొంచెం తక్కువ ఉన్నాయి అనుకుంటే ఫస్ట్ కటింగ్ వరకు అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు. సెకండ్ టైం అయితే నేనైతే రికమెండ్ చేయను. 1 టైం వరకు అయితే చేసుకోవచ్చు. అది కూడా కంపెనీ పిస్టిన్, ఉషా కంపెనీ పిస్టిన్ అయితేనే బాగుంటుంది. వేరే లోకల్ పిస్టిన్ వేస్తే ఆగపోవచ్చు. సో గాయస్, ఈ వీడియో ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. తర్వాత వచ్చేసి దీని ప్రైస్ ఎంత ఉంటుంది, బోర్ కిట్ ప్రైస్ ఎంత ఉంటుంది, ఈ బండికి మొత్తం ఆ బోర్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను.